హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం మనకు 209 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 209 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. మనకు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అయితే 177 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు అనమాట. ఇక్కడ శాలరీ చూసినట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ పే చేస్తారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్ పైన నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్టులు చూసుకున్నట్లయితే 32 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫరీ మీకైతే వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనము డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు సిఎస్ఐఆర్ నుంచి మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే 6 పోస్టులు, జూనియర్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు, జూనియర్ సెక్రటరీ అండ్ స్టోర్ పర్చేస్ చూసుకున్నట్లయితే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్టులు చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ స్టెనోగ్రఫరీ జనరల్ పోస్ట్ చూసుకున్నట్లయితే 60 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ స్టెనోగ్రఫరీ ఫైనాన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే 27 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ స్టెనోగ్రఫరీ స్టోర్ పర్చేస్ చూసుకున్నట్లయితే 18 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ స్టెనోగ్రఫరీ చూసినట్లయితే 18 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు సిఎస్ఐఆర్ ఐజీఐబి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ జూనియర్ స్టెనోగ్రఫరీ జనరల్ పోస్ట్ చూసుకున్నట్లయితే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ స్టెనోగ్రఫరీ ఫైనాన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే మనకు 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. జూనియర్ స్టెనోగ్రఫరీ స్టోర్ పర్చేస్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ స్టెనోగ్రఫరీ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అలాగే 4th రోమన్ అంకె చూసుకున్నట్లయితే మనకు NISCPR దీనికైతే ఈ ఇన్స్టిట్యూట్కి అయితే మనకు జూనియర్ స్టెనోగ్రఫరీ జనరల్ పోస్ట్ చూసుకున్నట్లయితే 11 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ స్టెనోగ్రఫరీ ఫైనాన్స్ అకౌంట్ చూసినట్లయితే 6 పోస్టులు, జూనియర్ స్టెనోగ్రఫరీ స్టోర్ పర్చేస్ చూసినట్లయితే 6 పోస్టులు, జూనియర్ స్టెనోగ్రఫరీ చూసినట్లయితే మనకు ఇక్కడ 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ అలాగే 5th రోమన్ అంకె చూసినట్లయితే NPL ఇక్కడ మీరు చూసినట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ పోస్ట్ చూసినట్లయితే 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ అకౌంట్ చూసినట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ స్టెనోగ్రఫరీ స్టోర్ పర్చేస్ చూసినట్లయితే 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ స్టెనోగ్రఫరీ చూసినట్లయితే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం మనకు 209 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 పోస్టులు, అలాగే ESM వాళ్ళకి 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. 500 అయితే పే చేయాలన్నమాట. SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్ చూసినట్టయితే 10 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ SC ST చూసినట్టయితే 15 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ OBC వాళ్ళకైతే 13 years, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్లో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు టోటల్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 hours 40 minutes అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు సబ్జెక్టులు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే ఫాలో చేస్తారన్నమాట.
అలాగే మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫరీలో మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్లోను హిందీలోను. అలాగే జూనియర్ స్టెనోగ్రఫరీ, జూనియర్ అసిస్టెంట్, ఫైనాన్స్ అకౌంట్, స్టోర్ పర్చేస్ పోస్టులు చూస్తున్నట్లయితే మనకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే మొత్తం మనకు 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజెస్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes మనకు టైం అయితే కేటాయించినారన్నమాట. ఇక్కడ మీరు సబ్జెక్టులు చూసుకున్నట్లయితే మనకు పేపర్ 1 90 minutes అయితే 90 minutes అయితే కేటాయించినారన్నమాట. మెంటల్ అబిలిటీ టెస్ట్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి 2 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 marks ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. పేపర్ 2లో చూసుకున్నట్లయితే 1 hour అయితే కేటాయించినారన్నమాట. ఇక్కడ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి 3 marks ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. 3 marksకు మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 marks ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికైతే 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి 3 marks ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 marks ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మీకు ప్రొఫిషియన్సీ ఇన్ టెస్ట్ కంప్యూటర్ అంటే ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. 35 words per minute అయితే మీరు ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి. అలాగే లేదంటే మీరు హిందీ టైపింగ్ అయినా 30 words per minute అయితే మీరు టైప్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉంటారో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి, అక్కడ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.